ఐపీఎల్ క్రికెట్ ప్రపంచంలో ఆశ్చర్యకరమైన మార్పులపై చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ బ్యాటర్ సంజు శాంసన్ ఎట్టకేలకు స్పందించారు. మహేంద్ర సింగ్ ధోని కోసమే తాను చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోకి వెళ్లానని ఆయన స్పష్టం చేశారు. సుదీర్ఘకాలం పాటు రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించడమే కాకుండా కెప్టెన్గా కూడా వ్యవహరించిన సంజు ఆ జట్టును వీడటం తన జీవితంలోనే అత్యంత కఠినమైన నిర్ణయమని, కానీ కొన్ని పరిస్థితుల వల్ల తప్పలేదని చెప్పుకొచ్చారు. ఐపీఎల్లో దాదాపు 10 ఏళ్ల పాటు రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడిన సంజు శాంసన్ ఐపీఎల్ 2026 సీజన్కు ముందు ఆ జట్టును వీడి చెన్నై సూపర్ కింగ్స్లో చేరిన సంగతి తెలిసిందే. ప్లేయర్ ట్రేడింగ్ విండో ద్వారా ఆయన జట్టు మారడం అప్పట్లో క్రికెట్ వర్గాల్లో పెద్ద సంచలనంగా మారింది. సుదీర్ఘకాలం ఒకే ఫ్రాంచైజీకి ఆడి కెప్టెన్సీ చేసిన ఆటగాడు ఇలా సడన్గా జట్టు మారడం అందరినీ ఆశ్చర్యపరిచింది. తాజాగా ఈ వ్యవహారంపై జియో స్టార్ సూపర్ స్టార్స్ షోలో మాట్లాడిన సంజు శాంసన్ పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. టీనేజ్ సెన్సేషనల్ వైభవ్ సూర్యవంశీ రాకతోనే తాను రాజస్థాన్ రాయల్స్ వీడాల్సి వచ్చిందని ఆయన పరోక్షంగా వెల్లడించడం విశేషం. రాజస్థాన్ రాయల్స్ను వీడటం నా జీవితంలోనే తీసుకున్న అత్యంత కఠినమైన నిర్ణయం. నేను ఆ జట్టుకు 5 ఏళ్ల పాటు సారథిగా పనిచేశాను. కానీ ఏదో ఒక సమయంలో మన సమయం ముగిసిందనే విషయాన్ని మనం గ్రహించాలి. ఐపీఎల్ 2025 తర్వాతే జట్టును వీడాలని అనిపించింది. సంజు శాంసన్ లేకుండా ఆడటానికి రాజస్థాన్ రాయల్స్ ఇప్పుడు సిద్ధంగా ఉందని గ్రహించిన తర్వాతే నేను వైదొలగాలని నిర్ణయించుకున్నా అని సంజు శాంసన్ భావోద్వేగంగా చెప్పుకొచ్చారు. రాజస్థాన్ రాయల్స్ నుంచి బయటకు వచ్చిన తర్వాత తన నిర్ణయం గురించి చెబుతూ, రాజస్థాన్ రాయల్స్ను వీడిన తర్వాత నాకు 2-3 జట్ల నుంచి పిలుపు వచ్చింది. కానీ నేను సిఎస్కేను ఎంచుకోవడానికి ప్రధాన కారణం ధోని బాయ్ పట్ల నాకున్న అభిమానం. అలాగే నా బెస్ట్ ఫ్రెండ్ కూడా రుతురాజ్ గైక్వాడ్తో ఉన్న మంచి సంబంధమే. సిఎస్కే టీం సంస్కృతి నా స్వభావానికి, ఆటకు సంపూర్ణంగా సరిపోతుందని నేను భావించాను అని సంజు శాంసన్ స్పష్టం చేశారు. ధోనిపై ఉన్న గౌరవంతో పాటు చెన్నై జట్టు వాతావరణం తనకు సెట్ అవుతుందనే నమ్మకంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ఆయన వివరించారు. ఐపీఎల్ 2026 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడుతున్న సంజు శాంసన్ తన అద్భుతమైన బ్యాటింగ్తో అభిమానులను ఆకట్టుకున్నాడు. రాజస్థాన్ రాయల్స్ను వీడి సిఎస్కేలో చేరిన తర్వాత కూడా అదే దూకుడు కొనసాగిస్తూ కీలక ఇన్నింగ్స్లలో జట్టుకు ఎన్నో విజయాలు అందించాడు. టాప్ ఆర్డర్లో నిలకడగా పరుగులు చేస్తూ అవసరమైన సమయంలో వేగంగా స్కోరింగ్ చేయడం సంజు ప్రత్యేకతగా నిలిచింది. పవర్ ప్లేలో దూకుడైన ఆరంభం ఇవ్వడంతో పాటు మధ్య ఓవర్లలో ఇన్నింగ్స్ను చక్కగా నిర్మించి డెత్ ఓవర్లలో భారీ షాట్లతో మ్యాచ్ను మలుపు తిప్పే ఇన్నింగ్స్ను ఆడాడు. వికెట్ కీపర్గా కూడా సమర్థవంతమైన ప్రదర్శన కనబర్చిన సంజు బ్యాటింగ్ మరియు కీపింగ్లో జట్టుకు ద్విపాత్రాభినయం చేశాడు. అతని అనుభవం, ప్రశాంతమైన నాయకత్వ లక్షణాలు సిఎస్కే డ్రెస్సింగ్ రూమ్కు అదనపు బలాన్ని చేకూర్చాయి. ఈ సీజన్లో సంజు శాంసన్ సెంచరీలో హాఫ్ సెంచరీతో పాటు మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్లు ఆడుతూ సిఎస్కే తరపున ప్రత్యేక రికార్డును కూడా నమోదు చేశాడు. సంజు శాంసన్ ఇదే ఫామ్ను కొనసాగిస్తే ఐపీఎల్ 2026 టైటిల్ పోర్లో చెన్నై సూపర్ కింగ్స్ను అతను అత్యంత కీలక ఆటగాడిగా నిలుస్తాడని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి వచ్చే ఏడాది ఐపీఎల్లో సంజు శాంసన్ ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తాడన్నది చూడాలి. ఇక టీమిండియాలో సంజు శాంసన్ను పక్కన పెట్టడం మీద మాజీ ప్లేయర్ వసీం జాఫర్ తీవ్రంగా విమర్శించారు. యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ వల్ల సంజు శాంసన్కి ప్లేస్ దక్కలేదు. మీడియా సృష్టించిన మితిమీరిన ప్రచారం, అభిమానుల భావోద్వేగ ప్రసంగాలకు తలొగ్గి జట్టు యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుందని ఆయన అన్నారు. ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన 5 మ్యాచ్ల టీ20 సిరీస్లో చివరి టీ20 నుంచి వైభవ్ సూర్యవంశీని తొలగించి అతడి స్థానంలో సంజు శాంసన్కు అవకాశం ఇచ్చారు. వైభవ్ సూర్యవంశీ తాను ఆడిన మ్యాచ్లో వరుసగా 14, 13, 15 పరుగులు మాత్రమే చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయంపై తన యూట్యూబ్ పేజీలో మాట్లాడిన వసీం జాఫర్ ఇలా అన్నారు. జట్టు యాజమాన్యం వైభవ్ సూర్యవంశీని చాలా తొందరపాటుతో జట్టులోకి తీసుకువచ్చిందని నేను భావిస్తున్నాను. అతనిపై ఉన్న మీడియా ప్రచారం, అంచనాలు, అతని ఆటను చూడాలనే అభిమానుల భావోద్వేగ అంచనాలే దీనికి కారణం. నేను ఇదివరకే చెప్పినట్టుగా సంజు శాంసన్ను జట్టులో ఉంచుకోవాల్సిందే. వైభవ్ ఇంకా చిన్నవాడు కాబట్టి అతను జట్టుతో పాటు ప్రయాణించి బయట నుంచి ఆటను దగ్గరగా నేర్చుకోవాల్సింది అని వసీం జాఫర్ అభిప్రాయపడ్డారు. వైభవ్ సూర్యవంశీకి 3 మ్యాచ్లు అవకాశం ఇచ్చి చివరి మ్యాచ్లో మళ్ళీ సంజు శాంసన్ను ఛాన్స్ ఇచ్చారు. కానీ జింబాబ్వే టీ20 సిరీస్కు భారత జట్టు నుంచి సంజు శాంసన్ను తొలగించి వైభవ్ సూర్యవంశీకి అవకాశం కల్పించారు. ఇది చాలా వింతగా అనిపిస్తుందని వసీం జాఫర్ పేర్కొన్నారు. సంజు శాంసన్ భారత తరపున ఒకే ఫార్మాట్ క్రికెట్ ఆడతాడని, అతనికి అవకాశం ఇవ్వాలని వసీం జాఫర్ కోరారు. వచ్చే ప్రపంచ కప్ ప్రణాళికల్లో సంజు శాంసన్ ఖచ్చితంగా ఉండాలని, కానీ జట్టు యాజమాన్యం సంజు పట్ల వ్యవహరించిన తీరు తనను ఆశ్చర్యపరిచిందని విచారం వ్యక్తం చేశాడు. సంజు శాంసన్కు భారత టీ20 జట్టులో అవకాశం ఇస్తారా లేదా అన్నదే ప్రశ్న. ఇక ఐపీఎల్ 2027 సీజన్ ప్రారంభానికి ముందే చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
2026 సీజన్‌లో తన దూకుడు బ్యాటింగ్‌తో పాటు జట్టుకు కీలక విజయాలు అందించిన సంజు, కొత్త సీజన్‌లో కూడా అదే జోరు కొనసాగిస్తాడని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. పవర్ ప్లేలో వేగంగా పరుగులు చేయడం, మధ్య ఓవర్లలో ఇన్నింగ్స్‌ను చక్కగా నిర్మించడం, చివరి ఓవర్లలో భారీ షాట్లతో మ్యాచ్‌ను మలుపు తిప్పే సామర్థ్యం సంజు శాంసన్‌కు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చింది. వికెట్ కీపర్‌గా కూడా అతని అనుభవం జట్టుకు అదనపు బలంగా మారనుంది. 2027 సీజన్‌లో సంజు శాంసన్ మరింత నిలకడైన ప్రదర్శన కనబరిచి సీఎస్కేను ప్లే-ఆఫ్స్‌తో పాటు టైటిల్స్ పోరులో ముందుండే జట్టుగా నిలబెట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు. అతని అనుభవం, ఆత్మవిశ్వాసం, మ్యాచ్‌ను ఒంటి చేత్తో గెలిపించే సామర్థ్యం ఈ సీజన్‌లో జట్టుకు కీలక ఆయుధంగా మారే అవకాశం ఉందని క్రికెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఇక విమర్శలకు తన బ్యాట్‌తోనే సమాధానం ఇచ్చాడు హిట్ మ్యాన్. లార్డ్స్ వన్డేలో సెంచరీతో చెలరేగిన రోహిత్ శర్మ యూనివర్స్ బాస్ కిల్గ్రేస్ రికార్డును బద్దలు కొట్టాడు. భారత్, ఇంగ్లాండ్ మధ్య లార్డ్స్లో జరిగిన మూడో వన్డే మ్యాచ్లో టీమిండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఇంగ్లాండ్ నిర్దేశిత 388 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో రోహిత్ శర్మ గ్రౌండ్లో బౌండరీల వర్షం కురిపించాడు. ఈ మ్యాచ్లో అద్భుతమైన బ్యాటింగ్తో అలరించిన రోహిత్ వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్ పేరిట ఉన్న ఒక భారీ ప్రపంచ రికార్డు బద్దలు కొట్టాడు. లార్డ్స్ మైదానంలో ఇంగ్లాండ్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ రోహిత్ శర్మ ఈ ఘనత సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్లో సేన సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా దేశాలపై అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా రోహిత్ శర్మ సరికొత్త రికార్డులను నెలకొల్పాడు. యూనివర్స్ బాస్ కిల్గ్రేస్ సేన దేశాలపై ఇప్పటివరకు 3 ఫార్మాట్లలో కలిపి 342 సిక్సర్లు కొట్టగా రోహిత్ శర్మ ఆ రికార్డును అధిగమించి 343 సిక్సర్లతో అగ్రస్థానానికి చేరుకున్నాడు. ఇంగ్లాండ్ ఆల్రౌండర్ సామ్ కరన్ వేసిన ఇన్నింగ్స్ 11వ ఓవర్లో ఒక భారీ సిక్సర్ బాదడం ద్వారా రోహిత్ ఈ మైలురాయిని దాటాడు. రోహిత్ సేన దేశాలపై కొట్టిన సిక్సర్ల వివరాలు చూస్తే ఆస్ట్రేలియాపై 138, ఇంగ్లాండ్పై 58, న్యూజిలాండ్పై 83, సౌత్ ఆఫ్రికాపై 64 సిక్సర్లు కొట్టాడు. ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ కేవలం సిక్సర్ల రికార్డులే కాకుండా మరిన్ని అరుదైన రికార్డులను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. క్రికెట్ మక్కాగా భావించే లార్డ్స్ మైదానంలో వన్డే ఫార్మాట్లో సెంచరీ చేసిన మొదటి భారతీయ బ్యాటర్గా రోహిత్ రికార్డు సృష్టించాడు. రోహిత్ శర్మ 84 బంతుల్లోనే తన వన్డే క్రికెట్లో 34వ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఈ మ్యాచ్కు ముందు రోహిత్ ఇంగ్లాండ్లో 7వ సెంచరీ చేసినప్పటికీ లార్డ్స్లో సెంచరీ చేయాలనే కల మాత్రం జూలై 19న నెరవేరింది. దీనితో పాటు ఇంగ్లాండ్ గడ్డపై అత్యధిక సెంచరీలు చేసిన విదేశీ బ్యాటర్గా, అంతర్జాతీయ క్రికెట్లో భారత తరపున సెంచరీ చేసిన అత్యంత వయసు పైబడిన ఆటగాడిగా కూడా రోహిత్ నిలిచాడు. లార్డ్స్ వన్డే ఇన్నింగ్స్లో రోహిత్ శర్మ కేవలం 32 బంతుల్లోనే 35 పరుగులు చేసి ఇంగ్లాండ్లో 1500 వన్డే పరుగులు పూర్తి చేసిన మొదటి విదేశీ బ్యాటర్గా రికార్డులకెక్కాడు. అంతేకాకుండా సేనా దేశాలపై ఓపెనర్గా అన్ని ఫార్మాట్లలో కలిపి 9000 అంతర్జాతీయ పరుగులను కూడా రోహిత్ పూర్తి చేశాడు. ఇది రోహిత్ శర్మకు చివరి వన్డే మ్యాచ్ కానుందనే ప్రచారం జరుగుతున్నప్పటికీ బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా ఈ వార్తలను కొట్టిపారేశారు.